రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న కనగల్ మండల కేంద్రంలో 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్&బి హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ శంకుస్థాపన చేయనున్నారని నల్గొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎన్జీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభ జరగనుందని, పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 28న ఎన్జీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నల్గొండ నియోజకవర్గం నుండి 60,000 మందికి పైగా జన సమీకరణ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కనగల్ వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పైలాన్తో పాటు 250 కోట్లతో మెడికల్ కళాశాల నుండి దుప్పలపల్లి వరకు నిర్మించే హ్యామ్ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు. 430 కోట్లతో ఎస్ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు ప్రకటిస్తారని తెలిపారు. బహిరంగ సభను ఊహించని స్థాయిలో విజయవంతం చేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిలబెట్టాలని కోరారు. ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డిలు మాట్లాడుతూ, నల్గొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటున్నాడని తెలిపారు. నిరంతరం నల్గొండ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాడని అన్నారు. బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ ప్రజాప్రతినిధులంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమెర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, తిప్పర్తి నల్గొండ పీఏసీఎస్ చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పాషం సంపత్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రేపు 28వ తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. అలాగే మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా. కానీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల మన జరిగే మీటింగ్ 19వ తారీఖు జరిగే కనగల్ బహిరంగ సభను వాయిదా చేసి నల్గొండ హెడ్ క్వార్టర్ మారడం జరిగింది ఎన్జీ కాలేజీకి. ఇదందరూ గమనించడానికి ఒక వారం రోజులు టైం పట్టింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు హ్యామ్ రోడ్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దానికి శంకుస్థాపనకు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి భారీ స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో భాగంగా, అలాగే తిప్పతిలో కావచ్చు, కనగల్లో కావచ్చు, అలాగే నల్గొండ పట్టణం కావచ్చు, అందరి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి, సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ చేసే విధంగా, అలాగే ప్రియతమ నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని వారు ఏదైతే కోరుతుండ్రో ఆ కోరికకు దాన్ని నిజం చేసడానికి మా నాయకులు, మా కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు అందరం కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కలిసి దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభాను తరలించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందన్నది, అలాగే నల్లగొండ పట్టణంలో ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్న ముఖ్యమంత్రి ద్వారా. ఇవన్నీ మన ప్రియతమ నాయకులు తీసుకొస్తున్నారు కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి భారీ బహిరంగంగా సభకు స్వాగతం పలికే విధంగా రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనదే బాధ్యతగా మన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనం కృతజ్ఞతగా ఈ జన సమీకరణ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంగానే నల్గొండలే కనగల్నే ఫౌండేషన్ ఇస్తుంది. కానీ అలాగే నల్గొండ టౌన్ కూడా
250 కోట్లతోని హ్యామ్లెట్ ద్వారా మెడికల్ కాలేజ్ నుంచి దుప్పల్పల్లి రోడ్డు కూడా అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంటే త్వరలోనే పనులు కూడా హ్యామ్లెట్ ద్వారా పనులు ప్రారంభమవుతాయి. అంటే నల్గొండకు దాదాపు రింగ్ రోడ్డు పూర్తవుతుంది. అద్దంకి బైపాస్ దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ అద్దంకి బైపాస్ కలిసే విధంగా రింగ్ రోడ్డు కూడా ఏర్పడుతుంది. దానికి పట్టణ ప్రజలందరూ ఈ బహిరంగ సభకు విజయం చేయడానికి సహకరించాలని, అలాగే మనకు ఇంకా బ్యాలెన్స్ ఇంకేమైతే ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూడా పూర్తి చేయడానికి మన ఉత్సాహం లైనింగ్ అవుతుంది. అలాగే ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూడా పూర్తి చేస్తారని గతంలో చెప్పడం, దాన్ని కూడా పనులు జరుగుతున్నాయి. కాబట్టి మన ఉత్సాహంతో ప్రజలందరూ వచ్చి వాళ్ళకి సంఘీభావం అంటే వాళ్ళకు భారీ ఎత్తున స్వాగతం పలికిందంటే మనకు నిధులు ఎక్కువిస్తారు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.